ఓ గ్రామంలో రాములు సీతమ్మ ఉండేవారు. వారికి 2 పిల్లలు, సూర్యం, వెన్నెల. ప్రతి వారం వాళ్ళ ఊర్లో సంత జరిగేది. ఒకసారి ఆ సంతలో పిల్లలిద్దరికీ కిడ్డీ బ్యాంకులు కొనిపెట్టి, నేను మీకు రోజు 10 రూపాయలు ఇస్తాను, వాటిని ఈ పెట్టెల్లో దాచుకోండి అని చెప్పాడు రాముడు. అలాగే నాన్న అంటూ వాటిని తీసుకున్నారు పిల్లలు. మరుసటి రోజు నుంచి రాములు వాళ్ళకి డబ్బులిచ్చేవాడు. అలా 10 నెలలు గడిచిపోయాయి. వెన్నెల ఆ డబ్బులు కిడ్డీ బ్యాంకులో దాచుకునేది. సూర్యం మాత్రం ఎప్పటికప్పుడు తినుబండారాలు ఖర్చు చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి బాగా దగ్గుతూ ఉన్నాడు సూర్యం. దాంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అమ్మా నాన్నలు. అబ్బాయికి జ్వరం ఎక్కువగా ఉంది, కొన్ని పరీక్షలు చేయాలి, డబ్బులు తీసుకురండి అని చెప్పారు డాక్టర్. సమయానికి వైద్యానికి సరిపడ డబ్బులు లేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే వెన్నెల ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తాను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి, నాన్న, అన్నయ్య వైద్యానికి ఈ డబ్బులు కొంతైనా సహాయపడతాయా అంటూ ఇచ్చింది. తర్వాత వైద్యం చేయించి అందరూ ఇంటికి చేరుకున్నారు. 4-5 రోజుల్లో సూర్యం ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు తనని దగ్గర కూర్చోబెట్టుకుని, వృధా ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బు ఆపదలో ఆదుకుంటుంది. చెల్లి దాచిన డబ్బు నీ వైద్యానికి ఉపయోగపడింది. ఆ పిచ్చి తల్లి పిచ్చి తిండి తినకుండా దాచుకుంది కాబట్టి ఈ రోజున నీ అనారోగ్యానికి పనికొచ్చు. అనారోగ్యానికి, వైద్యానికి అయిన ఖర్చుకి వెన్నెల దాచిన డబ్బే పనికొచ్చింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. నువ్వు అలాగా అనవసరమైన తిండ్లు తినటం వల్ల నీ అనారోగ్యం పాడైంది, డబ్బులు వేస్ట్ అయ్యాయి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని తండ్రి చెప్పాడు. ఇక నుంచి డబ్బులు జాగ్రత్తగా దాచుకోసాగాడు సూర్య. కళింగ రాజ్యాన్ని విద్యాధర మహారాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఎటొచ్చి అతనికి ఒక బలహీనత ఉండేది. అందరికంటే తనే తెలివైన వాడినని, అందరికీ ఆ విషయం తెలియజెప్పాలని అనుకునేవాడు. ఎక్కడెక్కడో చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు సేకరించి సభలో అడిగేవాడు. తప్పు చెబితే వారికి కొరడా దెబ్బలు విధించేవాడు. దెబ్బలకు భయపడి చెప్పకపోతే ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని హేళన చేసేవాడు. ఇలాంటి పనుల్ని ఎవ్వరూ హర్షించేవారు కాదు. విజయుడు అనే యువకుడు మాత్రం రాజుగారికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాజుగారు ప్రశ్నలు వేసే సమయానికి సభకు వెళ్ళాడు. రాజుగారు ప్రశ్న వేయగానే, ఓస్, ఇది ప్రశ్నేనా అని, దీనికి సమాధానం నేను 2 నిమిషాల్లో చెబుతాను. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరెవరైనా సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆఖరికి రాజుగారు కూడా చెప్పలేకపోయారు. ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేరా అని ఎగతాళిగా అన్నాడు. రాజుగారు కూడా తల వంచుకున్నారు. అప్పుడు విజయుడు ఇలా అన్నాడు, ప్రభు, ప్రతి మనిషికి కొన్ని తెలియని విషయాలుంటాయి. మీరడిగిన ఒక్క విషయం తెలియనంత మాత్రం వారిని అజ్ఞానులుగా చిత్రించి దండించడం సబబు కాదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని పెద్దలు ఊరికే అనలేదు. అన్ని విషయాల్లో ఎంతో ధార్మిక బుద్ధితో వ్యవహరించే మీరు ఈ చిన్న విషయంతో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేక ధైర్యం చేసి చెబుతున్నాను. నిజానికి మీరడిగిన ప్రశ్నకు జవాబు నాకు తెలియదు. నా తప్పును మన్నించండి అని వేడుకున్నాడు. విజయుడి మాటలకు రాజుగారు కనువిప్పు కలిగింది. విజయ, చిన్నవాడివైనా ఎంతో ధైర్యంతో ఎవ్వరూ చెయ్యలేని పనిని నువ్వు చేశావు. నా తప్పు నేను గుర్తించేటట్టు చేశావు అని అన్నారు రాజుగారు. విజయుడిని ఎంతగానో సత్కరించాడు. అహంకారం వదిలి అప్పటి నుండి ప్రజలను కన్నబిడ్డల్లా చూడటం మొదలుపెట్టాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.